ఒక్కడు ఒకే ఒక్కడు నవీన్ యాదవ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్నటువంటి పేరు ఇది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ ఇప్పుడు సంచలనంగా మారారు. ఈయన ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు తెరలేపడంతో కాంగ్రెస్ ఎన్నికను సవాల్గా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరి విజయం కోసం మంత్రివర్గం అంతా ప్రజాక్షేత్రంలోకి దూకింది. ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరపున ఒకరిద్దరు మంత్రులు బాధ్యత తీసుకుంటారు. ఇక ప్రచారంలో మరికొందరు మంత్రులు కనిపిస్తారు. సాధారణంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కనిపించే కామన్ సీన్ ఇది. కానీ ప్రస్తుతం నవీన్ యాదవ్ ప్రచారం మాత్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా సాగుతోంది. అటు ఓటర్లను ఇటు మీడియాను ఈ ప్రచార హోరు ఆకర్షిస్తోంది. ఓ యువ నాయకుడిని, బీసీ బిడ్డను, చదువుకున్న వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీలు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుండటంతో కాంగ్రెస్ సర్కార్ అంతకంటే ధీటైనటువంటి వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి దిగింది. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించింది పార్టీ హైకమాండ్. ఒక్కో డివిజన్లో ఇద్దరు మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని పార్టీ సూచించింది. నవంబర్ 9వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఎవరూ కూడా హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు నవీన్ యాదవ్ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చెప్పడానికి. ఇక ఇంటింటి ప్రచారంలో హడావుడి చేయొద్దనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. పార్టీ పరంగా చేసే ప్రచారాన్ని జనం అర్థం చేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తోంది. ఏ మంత్రి అయినా 10 నుంచి 20 మంది అంచెలతోనే ఓటర్ వద్దకు వెళ్లాలని, కాంగ్రెస్ పథకాలను వారికి వివరించాలని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు మాత్రమే కాదు, వీరికి సహాయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పనిచేయాలని కూడా పార్టీ ఆదేశించింది. ఒక్కో డివిజన్కు ఇద్దరు మంత్రులను బాధ్యులుగా ప్రకటించింది. రెహమత్ నగర్ డివిజన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, బోరబండకు సీతక్క, మల్లు రవి, వెంకటరావు నగర్కు తుమ్మల నాగేశ్వరరావు, వాకటి శ్రీహరి, సోమాజిగూడకు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే షేక్పేటకు కొండ సురేఖ, వివేక్, ఎర్రగడకు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, యూసుఫ్గూడ డివిజన్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను ప్రచార బాధ్యులుగా పార్టీ నియమించింది. దీంతో కాంగ్రెస్ క్యాంపెయినింగ్ బీఆర్ఎస్ బీజేపీలను షాక్ గురి చేస్తోందట. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఈ ఆదేశాలన్నీ పీసీసీ నుంచి కాకుండా ఏఐసీసీ నుంచి అందుతుండడం. అంటే నవీన్ యాదవ్ గెలుపును కాంగ్రెస్ హైకమాండ్ ఎంత గట్టిగా కోరుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. ఇక జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఏఐసీసీ తెలుసుకుంటోందట. అంతేకాదు బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ ఉప ఎన్నికపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో నవీన్ యాదవ్ పేరు ఢిల్లీ స్థాయిలో మార్మోగుతోందన్నమాట. మొత్తానికి ఎన్నికల్లో నవీన్ గెలిస్తే జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.